రాఖీ పండుగ కోసం సిటీ నుంచి సొంతూర్లకు పయనమయ్యారు ఆడపడుచులు. దీంతో బస్టాండ్లలో రద్దీ నెలకొంది. సికింద్రాబాద్లోని జూబ్లీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు పెద్ద ఎత్తున బస్టాండ్కు తరలివస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఏపీకి వెళ్లే బస్సుల కోసం బారులు తీరారు. బుకింగ్ కౌంటర్ల దగ్గర క్యూ కట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. 3,500కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఆర్టీసీ. రైట్, రద్దీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి వివిధ ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. సో ఎక్కడ ఎక్కువ కూడా మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. సో ప్రజెంట్ మనం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఎక్కువగా వెళ్తుంటారు. ఇటు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, సో ఈ ఏరియాలకు ఎక్కువగా ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్తుంటారు. సో వారికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే రిజర్వేషన్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. సో రిజర్వేషన్ కౌంటర్లో కూడా ఎక్కువగా నిన్న మొన్న బుక్ చేసుకున్న వారు కూడా ఈరోజు ఇక్కడ ఈ బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇక మరోవైపు బస్సులు లోపలికి వచ్చే క్రమంలో, బయటికి వెళ్ళే క్రమంలో అక్కడ ఎట్లాంటి ట్రాఫిక్ లేకుండా కూడా ఇక్కడ బస్టాండ్లో ఏర్పాటు చేశారు. సో ఎక్కువగా మహిళా ప్రయాణికులు ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి సో ఓన్లీ ఉచిత బస్సు ఈ రాఖీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో అట్లాంటివి ఏమి ఉండవు. సో మరోవైపు ఇటు ఏదైతే ఎక్స్ప్రెస్కి సంబంధించి కానీ పల్లెవేలుకు సంబంధించినటువంటి బస్సుల్లోనే ఈ ఉచిత మహిళల బస్సులకు సంబంధించిన వారిని అలౌ చేస్తున్నారు. సో ఈ రేపు కూడా ఇట్లాంటి రద్దీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పండగకు వెళ్తున్నటువంటి సందర్భంలో రేపు ఆదివారం కావడంతో మళ్ళీ తిరిగి హైదరాబాద్ నగరానికి అందరూ ప్రయాణికులు వస్తుంటారు కాబట్టి సో రేపు కూడా ఇదే రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా వరకు గంటల తరబడి కూడా ఇక్కడ కొంతమంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది రిజర్వేషన్ చేసుకొని వారు కూడా ఉంటారు కాబట్టి సో వారి కోసం వారు వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో కొంతమంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది కూడా తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వెళ్తున్నారు? ఇక్కడే. ఎక్కడికి, ఏ ఊరికి వెళ్తున్నారు? అంటే ఏ టైం అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? పావుగంట అవుతుంది. రాఖీ పండుగకి వెళ్తున్నారా? అవును, వెళ్తాం. సో అంతా రాఖీ పండుగకి సంబంధించిన వారే ఇక్కడ కనిపిస్తున్నారు. రాఖీ పండుగ వెళ్తున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారు? మంచిర్యాల. లేవు కదా, అందుకే వెయిట్ చేస్తున్నాం. ఏ పండుగ కోసం వెళ్తున్నారా? రాఖీ పౌర్ణమికి. అవును, మేము ఫస్ట్ నుంచి కొడుతున్నాం. చిన్నప్పటి నుండి కడుతాం కదా. తమ్ముళ్ళు ఉన్నారు. ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? మేము వచ్చి 2 గంటలు అవుతుంది వెయిట్ చేయమంటే. ఇక్కడికి వచ్చి రాలేదు. ఎవరన్నా అడిగారా? అడిగితే ఏం చెప్తున్నారు? ఏం చెప్పట్లేదు, వెయిట్ చేస్తున్నాం అంతే. సో ఓవరాల్ చూడొచ్చు ఎక్కువగా మహిళా ప్రయాణికులు ఇక్కడ కనిపిస్తున్నారు. సో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి జిల్లాలకు వెళ్తుంటారు కాబట్టి సో రాఖీ పండుగ సందర్భంగా ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఖమ్మం అండి. ఖమ్మమా? బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి? ఇక్కడ ఉంటాయి. ఎంతసేపు అవుతుంది వచ్చి ఇక్కడికి? ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? 9ంటికి వచ్చినాం. బస్సులు లేవా మరి? ఇంకా రాలే. అంటే ఇప్పుడు పబ్లిక్ బాగుంటుంది. వాళ్ళ రాఖీ పౌర్ణమి కదా, చాలా పబ్లిక్ ఉంటుంది. ట్రాఫిక్ కూడా వస్తుంటే కూడా చాలా ట్రాఫిక్ ఉంది. బాగా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఉప్పల్ నుంచి వస్తా అంటే కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. సో చూడొచ్చు అంతా కూడా కొంతమంది ప్రయాణికులు అంటే పండగ సందర్భంగా వెళ్తే కొంతమంది తమ అవసరాలకు సంబంధించి వ్యక్తిగత కారణాల వల్ల కూడా హైదరాబాద్ నగరం నుంచి వివిధ పట్టణాలకు వెళ్తుంటారు. ఇక మహిళలు అంటే స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుండి వెళ్తుంటున్నారు. మహిళకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఎక్కువగా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. సో మొత్తానికి ఈ జేబీఎస్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సో సిటీకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఉన్న సమయంలో జేబు దొంగలు ఉంటారు కాబట్టి సో అట్లాంటివి ఏం జరగకుండా ఆకతాయిలను పట్టుకునేందుకు కూడా ఎప్పటికప్పుడు స్పెషల్గా పోలీసులు కూడా ఇక్కడ బస్టాండ్లో తిరుగుతున్నారు. ఇక మరోవైపు ఎక్కువగా చంటి పిల్లల్ని వేసుకునే వెళ్తున్నటువంటి మహిళలను కూడా మనం చూడొచ్చు. స్పెషల్ బస్సులలో కూడా ఎక్కువగా వెళ్తున్నారు. సో ఇక్కడ ఎక్కువ స్టూడెంట్స్ కూడా మనకి కనిపిస్తున్నారు. సో మరికొంత అంటే ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా కొంత రద్దీ తగ్గినా కూడా మళ్ళీ రేపు ఉదయం నుంచి కూడా ఈ రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ఈ ప్రత్యేకంగా ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి బస్సులకు సంబంధించి మాత్రం కొంత డిలే అవుతున్నా కూడా బస్సుల్లో కొంత
అటు టెక్నికల్ ఇష్యూతో ఆన్లైన్లో ఉన్నటువంటి టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. కానీ కొంత లేట్ అయినా కూడా బస్సులు మాత్రం వస్తున్నాయంటూ కూడా ప్రయాణికులు చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నటువంటి మాట ఒక గంట వెయిట్ చేస్తే కానీ బస్సులు రానటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ రాఖీ పండుగకు సంబంధించి మాత్రం జేబీఎస్లో ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్ V6 న్యూస్, జేబీఎస్.